నాదేందంటే డౌట్ ఏందంటే కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 27, 28 వచనంలో ఏముందంటే, కాబట్టి ఎవడు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టె తినునో ఆయన లేక ఆయన పాత్రలోని తాగునో వాడు ప్రభు యొక్క శరీరం గూర్చి రక్తం గూర్చి ఏమంటారు అపరాధి అగునని చెప్పేసి ఉన్నది. కానీ అదే మనకు హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 14వ వచనంలో ఒక్క అర్పణ చేత ఆయన పరిశుద్ధపరచబడు వారిని సదాకాలం సంపూర్ణులుగా చేసి ఉన్నాడు అని చెప్పేసి రాయబడి ఉన్నది. అయితే మనకేందనంటే యాక్చువల్లీ ప్రతిదానికి ఏంటంటే మనము బల్ల తీసుకునే ముందు అంటే కమ్యూనియన్ తీసుకునే ముందు మనం ఏంటంటే పరిశుద్ధపరచుకోవాలి. అంటే మన పాపం చేస్తే ఎవరైనా ఎవరి గురించైనా ఎవరికి అగెనిస్ట్ ఏదైనా తప్పు చేస్తే దిద్దుబాటు అనేది చాలా అవసరం. కానీ ఇక్కడ ఏంటంటే పరిశుద్ధపరచబడి సదాకాలం వరకు సంపూర్ణంగా చేసి ఉన్నాడు అని చెప్పేసి హెబ్రీయులకు రాసిన పత్రికలో రాయబడి ఉన్నది. దానికి కొంచెం నాకు వివరణ కావాలి. హెబ్రీ పత్రికలో మీరు చదివినటువంటి ఆ రిఫరెన్స్ తర్వాత నేను చెప్తున్న అదే హెబ్రీ పత్రికలో 6వ అధ్యాయం 1 నుండి 4 వచనం వరకు కూడా చదువుదాం. లేదా తీసుకునే వచనాలు దీన్ని ప్రోగ్రెసివ్ రెవల్యూషన్ అని చెప్పి గ్రేస్ టీచింగ్స్ కొన్ని ఉన్నాయి. గ్రేస్ టీచింగ్ అని చెప్పి ఒక ఆయన సింగపూర్లో స్టార్ట్ చేశాడు. అదే టీచింగ్ని మన హైదరాబాద్కి కూడా మన వాళ్ళు అద్దెకి తెచ్చుకున్నారు. దేనికి తెచ్చుకున్నారు? అద్దెకి అనండి. అద్దెకి తెచ్చుకున్నారు. దాన్ని ఫాలో అయిపోతున్నారు. ఏంటంటే ప్రోగ్రెసివ్ రెవల్యూషన్ అని చెప్పని. మొదట్లో ఆయనకి లేదు, తర్వాత వచ్చింది. మొదట్లో ఇలా అన్నాడు, తర్వాత ఇలా అన్నాడు. మీకు అది లేదు, మేమంతా ప్రోగ్రెసివ్ రెవల్యూషన్తో వెళ్తున్నామని. ఇదొక భ్రమపరిచే బోధ. ఆ బోధలో పడకుండా చూసుకోవాలి నన్ను అందరూ కూడా. వినోద్ అడిగినట్టు ఒక ప్రశ్న మనం చూద్దాం. హెబ్రీ పత్రిక తను అడిగిన మొదటి 2 రిఫరెన్స్లు పెట్టండి. 1 కొరింథీ 11:24లో 24 నుండి 28, 29, 30 వచనాల్లో ప్రభుబల తీసుకుంటున్నప్పుడు ఎలా ఉండాలన్న అన్నటువంటి ఒక మనల్ని మనం పరీక్షించుకొని వివేచించి తీసుకోమని రాయబడింది. దాని యొక్క అర్థం ఏంటి? ఇప్పుడు హెబ్రీ పత్రికలు తను చెప్పిన రిఫరెన్స్ సంపూర్ణమైపోయాం కాబట్టి మళ్ళీ మనం పరీక్షించుకోవడాలు, మళ్ళీ సిద్ధపడ్డాలు ఏమీ అక్కర్లేదు అనేటువంటి బోధ చాలామంది చేస్తున్నారు. అది మనం అనుసరించవచ్చా? దీని యొక్క అర్థం ఏంటని తను అడిగారు. చూద్దాం. హెబ్రీ పత్రిక కూడా తీసుకోండి. తాను అడిగిన క్వశ్చన్ తీసుకున్నాక నేను చెప్పే ఆన్సర్ ఇద్దాం. హెబ్రీ పత్రికలో మీరు అడిగిన ప్రశ్న వినోద్, మీరు కనెక్ట్ అయి ఉంటే ఆ రిఫరెన్స్ చెప్పండి, మీకు అర్థం కాని రిఫరెన్స్. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 14వ వచనం. 10-14 తీయండి అన్న. చదువుదామా? ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడు వారిని సదాకాలమునకు సంపూర్ణులుగా చేసి ఉన్నాడు. The perfection we received through the blood of Jesus Christ. By the one offering he hath, even Jesus Christ, he hath perfected forever them that are sanctified. మనము sanctify చేయబడ్డాం. ఇప్పుడు యేసు రక్తము చేత మనం కడగబడినప్పుడు మనం సగం కడగబడలా, సగం పాపాలు పోవడం కాదు, సంపూర్ణంగా మీరు క్షమించబడ్డారు, సంపూర్ణంగా క్షమించబడతారు. మరొకసారి నేను అడుగుతాను, మీరు స్నానం చేసినప్పుడు సగం చేస్తారా? తల స్నానం చేశారనుకోండి, సగం చేస్తారా, పావంతు చేస్తారా, పూర్తిగా చేస్తారా? పూర్తిగా చేస్తాను. తల స్నానం చేశాను అన్నాడంటే దాని అర్థం ఏంటి? పూర్తిగా స్నానం చేశాను, పూర్తిగా స్నానం చేసినట్టే కదా. అలాగే యేసుక్రీస్తు రక్తము సగం సగం కడగదు, సంపూర్ణంగా కడుగుతుంది. మీ పాపాలు ఒప్పుకున్నప్పుడు యూ విల్ బికమ్ హోలీ, సాంక్టిఫైడ్ 100%. బికాస్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ 100% పర్ఫెక్ట్. ఆయన రక్తము సంపూర్ణమైనటువంటి పరిశుద్ధమైనది. కాబట్టి ఆయన అర్పించిన రక్తము, ఆయన ఇచ్చినటువంటి త్యాగం ఎలాంటిదంటే మళ్ళొకసారి సిలువ వేయబడాల్సిన అవసరం లేదు. వన్స్ ఫర్ ఎవర్ హీ హెస్ డన్. రేపు పుట్టబోయే వ్యక్తుల యొక్క పాపాలు క్షమించబడాలన్నా యేసు రక్తమే. రాబోయే తరాల్లో మనుషులు పాపులు రక్షించబడాలన్నా ఏంటి చెప్పండి? ద పర్ఫెక్ట్ బ్లడ్, సంపూర్ణమైంది. అయితే దాన్ని తీసుకొచ్చి ప్రభు బలకు లింకు పెట్టకూడదు. ప్రభు వల్ల ఎప్పుడు మనం నమ్ముకున్న విశ్వాసులం ప్రభు రక్తంతో కడగబడ్డాం, పరిశుద్ధులమయ్యాం, ఆ పర్ఫెక్ట్ బ్లడ్తో కడగబడ్డాం. అయినప్పటికీ మనలో పొరపాట్లు లేవా?
గట్టి చెప్పండి. ఉన్నాయండి. ఆర్ యూ పర్ఫెక్ట్? ఆర్ యూ లివింగ్ పర్ఫెక్ట్ లైఫ్ ఆన్ ఎర్త్? డూ యూ హ్యావ్ ఎనీ వీక్నెసెస్? Yes. నోటి మాటలో ఎప్పుడైనా అబద్ధం దొర్లిందా? అవునండి. పొరపాటున మర్చిపోయి నాకు తెలియదని చెప్పి తర్వాతనే మర్చిపోయినా నాకు తెలుసుగా అనుకున్న సందర్భాలు ఉన్నాయా? ఉన్నాయండి. తెలియదన్నావు, తర్వాత గుర్తొచ్చింది నాకు తెలుసుగా, ఎందుకు నేను తెలియదన్నాను అన్నప్పుడు అది పొరపాటేగా. ఇలాంటి చిన్న చిన్న పొరపాట్లు మీ జీవితంలో ఉన్నప్పుడు ప్రభు బల తీసుకునేటప్పుడు క్షమించమని అడగడం. ఇప్పుడు మీరు ఎంత పర్ఫెక్ట్గా ప్రభు బిడ్డవైనా ఒక్కొక్కసారి నీ ఇంటి వారి మీద లేదా నీ తోబుట్టువుల మీద, నీ పని స్థలంలో పని చేస్తున్న స్థలంలో కోలీగ్స్ మీద కోపాలు వచ్చాయి ఎప్పుడైనా? అబ్బే మీకు కోపం రావట్లేదు, మీరు పర్ఫెక్ట్ దీర్ఘశాంతులు, మీరు ఎప్పుడైనా కోపం రాలేదా? వచ్చిందండి. కోపడిన సందర్భాలు ఉంటాయి. కొన్నిసార్లు వాళ్ళు మిమ్మల్ని హర్ట్ చేస్తే అబ్బా ఎందుకు ఈ మాట అన్నారని గుండెల్లో గాయమైన సందర్భాలు ఉంటాయి. కొన్నిసార్లు మీరే వారి మీద కోప్పడి ఉండొచ్చు, వాళ్ళు మీ మీద కోప్పడి ఉండొచ్చు. ఇలాంటి సంఘటనలు మీరు ఇంపర్ఫెక్ట్ కాబట్టి అలా జరుగుతున్నాయి. యేసుప్రభు వారు పర్ఫెక్ట్ కాబట్టి తండ్రి వీరేం చేయించున్నారో వీరెరుగురు వీరిని క్షమించమన్నాడు. అంత పర్ఫెక్ట్నెస్ నీలో లేకపోయినా ఆ పర్ఫెక్ట్ బ్లడ్ యేసు రక్తంలోనూ కడగబడ్డా. ఆయన పరిపూర్ణుడు, పరిశుద్ధుడు, సంపూర్ణుడు. ఆయన రక్తం చేత నువ్వు శుద్ధీకరించబడ్డావు. అయినప్పటికీ నీలో కొన్ని బలహీనతలు ఉన్నాయి. గనుకనే మీ శత్రువులను మీరు క్షమించిన రీతిగా మీ పాపములు కూడా క్షమించబడితే మీరు రుణస్తులు అన్నాడు ప్రభు. మత్తయి 6:14 అంటాడు. అలా ఎఫెసీ పత్రిక 6:29 అంటాడు, మీరు విమోచన దినం వరకు పరిశుద్ధాత్మ ముద్రించబడ్డారు కనుక దూషణ మాటలు పలకండి. ఎఫెసీ 5:1-2 వచనాలు చూద్దాం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 1, 2, 3, 4 వచనాలు చదువుదాం. వీళ్ళలో కొంతమంది ఈ బోధ గ్రేస్ టీచర్స్ ఏం చేస్తున్నారంటే, మనం సంపూర్ణ అయిపోయాం, బల పరీక్షించుకున్న అక్కర్లేదు, ప్రతిరోజు బల తీసుకోవచ్చు, బల్లకు బదులుగా మేరీ బిస్కెట్, జ్యూస్కి బదులుగా అదే గ్రేప్ జ్యూస్ బదులుగా కూల్ డ్రింక్ థమ్స్అప్ అయినా పర్వాలేదంట, ఏదైనా పర్లేదంట, బిస్కెట్ను ముంచుట మింగుట. అదేంటి బల తీసుకుంటాను? మరి చికెన్ అనుకొని కాకరకాయ కూర తింటావా? ఏంటి చెప్పండి, ఇది కాకరకాయ ముక్కలను చూసి ఇది చికెను అనుకుంటే తింటావా? తినవే. తిండి దగ్గరికి వచ్చినప్పుడేమో నీకు ఏది కావాలో అదే తింటావు. బల దగ్గరికి వచ్చినప్పుడు మాత్రం కూల్ డ్రింక్ అయినా పర్వాలేదు, ఏ డ్రింక్ అయినా పర్వాలేదు, మేరీ బిస్కెట్ అయినా పర్వాలేదు. దేవుడు అంటే అంత చీపుగా ఉందా నీకు? దేవుని పనులంటే అంత చీపుగా చులకనగా భావిస్తావా? నీకు కావాల్సిన ఆహార పదార్థాల్లో ఏది కావాలో అది కోరుకొని తెచ్చుకుంటున్నావే. ఫిష్ కావాలంటే ఫిష్ మార్కెట్కి వెళ్తున్నావు, చికెన్ కావాలంటే చికెన్ సెంటర్కి వెళ్తున్నావు. మరి ప్రభు వాళ్ళ విషయంలో వచ్చేసరికి ఏదైనా పర్వాలేదు అంటున్నావా? చులకన భావం చేసే విధంగా అపవాదైన సాతానుడు మోసగిస్తున్నాడు సంఘాలని. మీరు దేవుని పనులను చులకనగా తీసుకోవద్దు. వాక్యం చెప్తుంది, యెహోవా కార్యము అశ్రద్ధగా చేయవాడు ఏమవుతాడు? శాపగ్రస్తుడు అవుతాడు. యెహోవా కార్యం ఎలా చేయొద్దు? అశ్రద్ధగా చేయొద్దు. ఎలా చేయాలి మరి? శ్రద్ధగా చేయాలి. దేవుని కార్యాలు ఎలా చేయాలి? శ్రద్ధగా, మనసు పెట్టి చేయాలి. అశ్రద్ధగా చేయమని చెప్తున్న టీచర్స్ ఎక్కువైపోయారు, బోధకులు ఎక్కువైపోయారు. పర్వాలేదు, ఎలా అయినా తీసుకోవచ్చు, సంపూర్ణ అయిపోయాం. ఇటు బోధలో పడకండి. తమ్ముడు అడిగాడు, మరి మనం సంపూర్ణంగా చేశాడు కదా, మళ్ళీ మనం ప్రభుబలు తీసుకునేటప్పుడు ప్రభువారాన్ని క్షమించు, ఎవరికైనా విరోధంగా ఏదైనా మాట్లాడుంటే నన్ను మన్నించు, ఈ రక్తంలో నన్ను పరిశుద్ధపరచు నాయనా అని మనం పరీక్షించుకోవాల్సిన అవసరం ఉందంటే ఎస్ ఉంది. మనం ఈ లోకాన్ని వదిలిపోయేంత వరకు, ఆ పర్ఫెక్ట్ గాడ్ని చేరుకునేంత వరకు మీలో ఉన్నటువంటి ఏ చిన్న బలహీనత ఉన్నది, కోపపడు కానీ పాపము చేయగలడు. మన పాపములు ఒకరితో హెబ్రీ పత్రిక తర్వాత వచ్చే పత్రిక ఏంటి చెప్పండి? మొదటి యోహాను పత్రిక 1:9 ఏమనుంది? మన పాపములు మనం ఒప్పుకొనిన యెడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక సకల దుర్నీతి నుండి మనల్ని ఏం చేస్తాడు? పవిత్ర. ఒప్పుకుంటే కదా. ఇప్పుడు ఈ గ్రేస్ టీచర్స్ ఏమంటారంటే, కృప గురించి బోధించేవాళ్ళు, మేము పాపాలు ఒప్పుకోం, అసలు పాపం గురించి మాట్లాడడం మా చర్చిలో, పాపం గురించే మాట్లాడు. యేసయ్య మాట్లాడాడు పాపం గురించి, బైబిల్ మాట్లాడుతున్న పాపం గురించి. ఈ అయోమయం బోధకులు మాత్రం ఏం మాట్లాడరట? పాపం గురించి మాట్లాడరట. అంటే వీళ్ళు అయోమయంలో ఉన్నారని అర్థం. పాపం ఎప్పటికైనా పాపమే. నువ్వు ఎంత రక్షణ పొందినా పాపమే, పరిశుద్ధత పరిశుద్ధతే. కనుక తప్పుడు బోధకులు చాలామంది బయలుదేరారు. అట్టి వారి బోధలు విని మోసపోకండి.
అలాగే 1 యోహాను 1:7 అంటాడు, ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనం కూడా వెలుగులో నడిచినట్లయితే ఆయనతో అన్యోన్య సహవాసం గలవారమేందో అప్పుడు ఆయన కుమారుడు యేసు రక్తము సకల పాపముల నుండి మనల్ని పవిత్రులుగా చేస్తాడు. ప్రకటన గ్రంథం అన్ని గ్రంథాల తర్వాత వచ్చినటువంటి పత్రికల తర్వాత చివరిలో ఉంటుంది కదా. ప్రకటన 1:5-6లో ఆయన తన రక్తంతో మనల్ని పరిశుద్ధపరుస్తున్నాడు. సో దేవుని సన్నిధిలో పాపాలు ఒప్పుకోవడం కానీ, క్షమించమని అడగడం కానీ, ఇదంతా వాక్య ప్రకారమే. మీరు అడగాల్సిన దగ్గర అడగండి, క్షమించమని అడగండి, పవిత్రపరచమని అడగండి. ఆల్రెడీ పవిత్రం అయిపోయాం, ఆల్రెడీ సంపన్నం అయిపోయాం, మనం ఇప్పుడు ఏం చేసినా పర్వాలేదు అని చెప్పి లోకానుసారంగా తిరుగుతున్నటువంటి చాలామంది క్రైస్తవులు తప్పుడు బోధలో ఉన్నారు. వాళ్ళు మారాలి. నువ్వు పరిశుద్ధమైనది యేసు రక్తంలో కడగబడి నిజమైతే పరిశుద్ధంగా జీవించడం కూడా నిజమై ఉండాలి. ఇప్పుడు మనం స్నానం చేశాను కాబట్టి ఇక నాకు మురికి లేదని ఏరి బురదలో దొరలేవనుకో, ఏంటి దాని అర్థం? నేను తలస్నానం చేశానని బురదలో దొరలొచ్చా? గట్టి చెప్పండి. ఏమంటే తలస్నానం చేశానండి కాబట్టి దొరుకుతున్నానండి, అప్పుడు నువ్వు పంది అవుతావు. కాబట్టి మనల్ని పందులుగా పిలవలేదు, గొర్రెలుగా పిలిచాడు. ఈ రోజుల్లో ఎగతాళి చేసేవాళ్ళు గొర్రెలు అంటున్నారు. ఆ గొర్రెలకు వాళ్ళని పట్టించుకోనక్కర్లా. వాళ్ళు ఒకవేళ మీరు గొర్రె అంటే చెప్పొచ్చు, మా బైబిల్ ప్రకారంగా మీరు పంది అవుతారు. అప్పుడు మేము గొర్రె అయితే మీరేమవుతారు? ఏది బెటరు? గొర్రె మీ ముందు 2 ఉన్నాయనుకోండి, గొర్రె పంది ఏది బెటరు? గొర్రె. దేన్ని ఎంచుకుంటారు? గొర్రె. కాబట్టి దానికన్నా ఇదే బెటర్ బాబు. మేము దేవుని కృపలో ఎదుగుతున్నాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నెక్స్ట్ వినోద్, ఈజ్ దట్ యువర్ క్వశ్చన్ ఈస్ క్లియర్? ప్రైజ్ గాడ్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ పాస్టర్ గారు. సహోదరు రూపా గారు నాగర్ కర్నూలు నుంచి అడుగుతున్నారు. ఎస్, వారికి తెలిసినటువంటి వారు సినిమా డైరెక్ట్ చేస్తూ ఉంటారంటండి. దానికి సంబంధించి స్టోరీస్ కోసం వారు దేవునికి పరిశుద్ధాత్మ దేవుని సహాయం గురించి ప్రార్థన చేస్తూ అడుగుతున్నారంటండి. అది ఎంతవరకు కరెక్ట్ అండి? కొత్త సినిమా స్టోరీస్ గురించి అంటే అందుకే పిల్లలు నవ్వినట్టున్నారు స్టూడెంట్స్. మరొకసారి చదువుదాం. నాకు తెలిసిన వారు కొత్త సినిమా స్టోరీస్ కోసం పరిశుద్ధాత్మ దేవుని సహాయం అడుగుతున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అని సహోదరు. వీళ్ళు అసలు భక్తులు PhD చేసినట్టున్నారు వీళ్ళు. ఓకే, దేవుని సహాయం అడగడం తప్పు కాదు, కానీ ప్రజలను దారి తప్పించడానికి దేవుని సహాయం అడగకూడదు. ప్రజలను దారి తప్పిస్తున్నటువంటి సినిమాలు ఈ రోజుల్లో ఎక్కువ ఉన్నాయి. సెంట్రల్ జైలుకి వెళ్ళి అడగండి, ఆ జైల్లో ఉన్న వాళ్ళు కొంతమంది అయినా ఎందుకు ఇక్కడికి వచ్చారు నాయన అంటే నేరం చేసి వచ్చాం. ఎందుకు ఆ నేరం చేసామంటే ఎవరిచ్చారు ఐడియా అంటే ఏమి ఇచ్చింది? సినిమా. పలానా సినిమాలో చూసి ఆ వ్యక్తి చేసినట్టుగా నేను చేశానండి అని చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సినిమాల ప్రభావం వల్ల చాలామంది చెడారు. మంచి నేర్చుకున్న తర్వాత సంగతి, చెడు నేర్చుకుంది ఎక్కువైపోయింది. ఎప్పుడైనా సినిమా హాల్కి వెళ్ళి బయటకు వచ్చినవాడు ఈ రోజున నా మనసు మార్చుకొని తాగడం మానేస్తానని చెప్పాడు ఎప్పుడైనా? లేదండి. గట్టి చెప్పండి. ఒక సినిమా చూసి వచ్చాయి, ఇక నుండి మా అమ్మని మా నాన్న బాగా చూసుకుంటాను, భార్యని బాగా చూసుకుంటాను, కొట్లాట్లన్నీ మానేస్తాను, తాగుడు మానేస్తాను, సిగరెట్లు మానేస్తానని ఏ ఒక్కడైనా సినిమా హాల్ నుండి బయటకు వచ్చానాడా? లేదండి. గట్టి చెప్పాలి. ప్రార్థన మీటింగ్ అయిన తర్వాత బయటకు వచ్చి ఈ రోజు నుండి నేను మారిపోవాలనుకుంటున్నాను, మా అమ్మని నాన్నని బాగా చూసుకుంటాను, నా భార్య బిడ్డలను బాగా చూసుకుంటాను, నేను పశ్చాత్తాపడ్డాను, ప్రభు దగ్గర పాపాలు ఒప్పుకున్నా అన్నవాళ్ళు ఉన్నారా? చాలా మంది. మీటింగ్స్లో జరిగాయి. ప్రైజ్ ద లార్డ్. సభల్లో జరిగాయి, దేవుని సన్నిధిలో జరిగింది. కనుక మీరు ప్రార్థన చేయండి, ప్రభా నీ సన్నిధిలోకి అనేకులు రక్షింపబడే విధంగా నేను రాయుటకు నాకు జ్ఞానం ఇమ్మని అడగండి. వాక్య ప్రకారంగా దేవుని వైపు తిరిగే విధంగా నశించిపోయే ఆత్మలు రక్షించబడేలా జ్ఞానం అడగండి. ఒక వ్యక్తి దొంగతనం చేయడానికి దేవుడిని ఐడియాలు అడగొచ్చా? ఎట్టి చెప్పండి, పరిశుద్ధాత్మదేవ ఈ రాత్రి దొంగతనం చేయడానికి కొత్త ఐడియాలు ఇమ్మని అడగొచ్చా? అడగకూడదండి. ఒక మంచి ఐడియా ఇవ్వండి, ఎవరికి దొరకకుండా, పోలీసులకు దొరకకుండా. నో, దట్స్ రాంగ్ థింగ్. సో ఇక్కడ స్టోరీస్ రాయడానికి అడుగుతాను. కథలు, ఆలోచనలు కోర్స్ దేవుడు ఇవ్వచ్చు, ఆలోచనలు ఇస్తాడు దేవుడు, మంచి ఐడియాలు ఇస్తాడు. కానీ పరిశుద్ధాత్మ దేవుడిని నేను ఇలా అడుగుతున్నానండి, నేను ఒక ఫిలిం డైరెక్ట్ చేసే వ్యక్తికి నేను స్టోరీ రాసిస్తే, మంచి స్టోరీ రాసిస్తే ఆ స్టోరీని బట్టి నాకు డబ్బులు వస్తాయేమో. దురాలోచనలు రకరకాలుగా రావచ్చు. ఏమంటే దాని ద్వారానే మనం పోషించబడినక్కర్లే, ఎన్నో మార్గాలు ఉన్నాయి. మనం పోషించబడడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. అదొకటే దారి అనుకోకండి, వైన్ షాప్ పెట్టడమే దారి అనుకోకండి, ఎన్నో రకాలైన వ్యాపారాలు ఉన్నాయి. ఆ ప్రార్థిస్తున్న వారికి దేవుడు కొత్త ఐడియా ఇచ్చేయి, ఆ పనులు మాని కొత్త పనులు, దేవుని మంచి పనులు, మీ కుటుంబానికి మేలు చేసే పనులు చేసే
మంచి ఆలోచన ప్రభు మీకు దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకోండి. మంచి మార్గంలో దేవుడు మిమ్మల్ని నడిపిస్తాడు. ప్రైజ్ లార్డ్. నెక్స్ట్ ఆన్సర్. ఫిల్ప్రాజ్ గారి Next ఫ్యామిలీ question. గుంటూరు నుంచి. మాట్లాడండి సిస్టర్. ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు. నాకు 2 క్వశ్చన్లు ఉన్నాయి పాస్టర్ గారు. అడగండమ్మా. యెషయా గ్రంథం 57వ అధ్యాయంలో నీతిమంతులు నశించుట చూచి ఎవరు వారిని మనసును పెట్టరు అని చెప్పేసి ఉంటది కదా. అంటే నీతిమంతులు నశించుట ఏంటి అనేది ఒక ప్రశ్న పాస్టర్ గారు. ఇంకోటి వచ్చేసి మత్తయి సువార్త 24వ అధ్యాయంలో దేవుని రాకడ గురించి దేవుడు చెప్తాడు కదా పాస్టర్ గారు. అది రెండవ రాకడ గురించా లేదంటే రహస్య రాకడ గురించా అని చెప్పేసి అక్కడ నాకు 24వ అధ్యాయంలో చెప్పబడింది రెండవ రాకడ గురించి ఉంటుందమ్మా. 24వ అధ్యాయం మత్తయి సువార్తలో అది రహస్య రాకడ కానీ ఎత్తబట్టు గురించి కంటే కూడా సూర్యుడు చీకటి అవుతాడు, చంద్రుడు రక్తవర్ణంగా మారుతాడు, ఆకాశ నక్షత్రాలు రాలుతాయి, అప్పుడు ప్రభు మేఘారుడి వస్తాడంటాడు. అది రెండవ రాకడ, ద సెకండ్ కమింగ్. ఇప్పుడు ప్రపంచమంతా చూస్తుంది, ప్రతి కన్ను ఆయన చూస్తుంది. ఆయన పొడిచిన వారు కూడా ఆయన చూస్తారంటే ఆయన ఎగతాళి చేసిన వారు, ఆయన దూషించిన వారు, యేసు ప్రభు నమ్ముకున్న బిడ్డల్ని హేళన చేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఈ రోజులో దూషించే వాళ్ళు ఉన్నారా? ఉన్నారండి. వీళ్ళందరూ చూస్తారంట ప్రభు రావడం ఒక రోజున. ఇది ప్రకటన 1:5, 6, 7 వచనాల్లో కూడా ఉంటుంది. ఆయనను పొడిచిన వారు కూడా చూస్తున్నారు అంటాడు. చూద్దాం. ప్రకటన 1:6 వచనం చదవండి. 7వ వచనం. ఇదిగో ఆయన మేఘారుడై వచ్చుచున్నాడు. ఇదిగో ఆయన మేఘారుడే వచ్చున్నాడు. ప్రతి నేత్రము ఆయనను చూచును. ఆ రోజు ఎవరైతే ఉంటారో భూమి మీద ఉన్న ప్రతి నేత్రము ఆయన చూచును. ఆయనను పొగిడిన వారును ఆయన చూచెదరు. పొడిచిన వారు చూచెదరు. పొడిచిన వాళ్ళు ఎలా చూస్తారు? పొడవడం అంటే ఏంటి? ఆయన బెల్లంతో పొడిచింది ఆ రోజు ఎప్పుడో కదా, 2000 సంవత్సరాల క్రితం కదా. ఇప్పుడు మాటలతో పొడుస్తున్న వారు లేరా? ఉన్నారండి. యేసు ప్రభుని ఎగతాళి చేస్తున్న వారు లేరా? ఉన్నారు. యేసు నమ్మిన బిడ్డలు కూడా హేళన చేస్తూ, కత్తిపోటు లాంటి మాటలు మాట్లాడుతూ, దుఃఖపరిచి హేళన చేసి తొలనాడుతున్న వారు లేరా? ఇటు వాళ్ళందరూ కూడా చూసే రోజు రాబోతుందట. ఆమేన్. రైట్. తర్వాత ఆయన పొడిచిన వారు ఆయన చూచెదరు. భూజనులందరూ ఆయన చూచి రొమ్ము కొట్టుకుందరు. భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకుందరు. రొమ్ము కొట్టుకోవడం ఏంటి? గుండె బాదుకోవడం ఏంటి? ఎవరు బాదుకుంటారు గుండె? చెప్పండి. గుండెలా ఎవరు బాదుకుంటారు? బాధలో ఉన్నవారు. బాధలు, భయంకరమైన బాధలు ఎదురైనప్పుడు అయ్యో నేనెందుకు రక్షణ పొందలేదు, నేనెందుకు పాపక్షమాపణ పొందలేదు, నా జీవితాన్ని ఇలా వ్యర్థపరుచుకున్నానే, ఆ రోజు ఎంత ఏడ్చి మొత్తుకున్నా రక్షణ రాదు. దేవుడు లేడనుకున్నానే, ఈ యేసుప్రభుని ఎగతాళి చేశానే, ఆయన వస్తున్నాడు ఆ మేఘారుడై, ఇదేంటి పరిస్థితి అని చెప్పి గుండె బాదుకుంటారట. దొరికిపోయామని. సింపాంజీ తనకైనా బాధ కలిగితే ఏం చేస్తుంది తెలుసా? సింపాంజీ ఇలా కొట్టేసుకుంటుంది గుండెని. అలాగే మనుషులు ఆ రోజున ఆయన్ని హేళన చేసిన వారు, తోలనాడి వారు అందరూ కూడా ఆయనే లేడని చెప్పినారే ఆయన కనిపిస్తున్నాడు. మేఘారుడు వస్తున్నాడు. ఆ మహిమతో ఆయన రావడం చూసి భయపడి గుండె బాదుకుంటారట. తరాలు మారిన యుగాలు మారిన మారని దేవుడు మన యేసుడు, మారు మారిన యుగాలు మారిన మారని దేవుడు మన యేసుడు, మారని దేవుడు మన యేసుడు, మారని దేవుడు మన యేసుడు, మారని దేవుడు మన యేసుడు. మారుచున్న లోకములో, దారి తెలియని లోకములో, మారుచున్న లోకములో చంద్రులు గతించిన సూర్యచంద్రులు గతించిన గాడ్ బ్లెస్ యూ. 24వ అధ్యాయం మత్తయి సువార్త అదే చెప్తుంది రెండవ రాకడ గురించి. సో రెండవ రాకడ వేరు, రహస్య రాకడ వేరు. రహస్య రాకడని ఎలా చెప్పగలరన్నప్పుడు ఎవరు ఊహించిన రీతిలో సంఘం కొనుపబడ్డం జరుగుతుంది. అప్పుడే రాదులే, అంత సమాధానంగా ఉందిలే అనుకుంటారంట జనం. ఆ టైంలో సంఘం కొనుపబడుతుంది కనుక సిద్ధపాటు కలిగి ఉండడం మన బాధ్యత. బ్లెస్ యూ. మరి మరొక ప్రశ్న మీరు అడిగారు. 57వ అధ్యాయం యెషయా గ్రంథంలో నీతిమంతులు నశించుట ఎవరు మనసును పెట్టరు. నశించడం అంటే నీతిమంతులు ఎందుకు నశించిపోతారు?
ఆ నాశనం కాదు, సర్వనాశనం కాదు. నీతిమంతులు ఈ లోకంలో చనిపోయి వెళ్ళిపోతున్నప్పుడు చాలామందికి అనుకుంటారట, దేవుడు మంచోళ్ళని తీసుకుంటాడులేండి అనే మాట విన్నారు ఎప్పుడైనా? విన్నామండి. ఎట్టి చెప్పండి. విన్నామండి. మంచోళ్ళనే దేవుడు తీసుకుంటాడులేండి, భక్తి గలవారినే తీసుకుంటాడు అంటూ ఉంటారు. అంటే మీరు మంచోళ్ళు కదా, అందుకే మిమ్మల్ని ఉంచేశాడు దేవుడు. రివర్స్లో తలంచండి, దేవుడు మంచోళ్ళని తీసుకుంటాడంటే మీరెవరు? చెడ్డోళ్ళు. మరి మీనింగ్ అక్కడే వస్తుంది. దేవుడు మంచోళ్ళని తీసుకుంటాడండి అంటారు కదా, అయితే మీరు మాత్రం అందుకే మిమ్మల్ని తీసుకెళ్ళలేదు అని కాదు దాని అర్థం. భూమి మీద జీవిస్తున్నప్పుడు టైం రాగానే ఆయుష్ అనేటువంటి దేవుడిచ్చాడు. కొందరు బలవంతంగా ప్రాణాలు తీస్తారు, కొందరు చంపుతారు. చంపినవాడు కూడా చస్తాడు. చంపేవాడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, నువ్వు ఎవరిని చంపినా నువ్వు సచ్చే రోజు రాబోతుందిగా, నీవు సచ్చే రోజు కూడా రాబోతుంది. కనుక త్వరపడి ఎవరి ప్రాణాన్ని తీయొద్దు. ఒకరి ప్రాణం తీసే అధికారం నీకు లేదు. ప్రాణం పోసిన వాడే ప్రాణం తీయాలి. ఆయుష్ని ఇచ్చిన వాడే దేవుడు. నీకెంత ఆయుష్ ఇచ్చాడో ఆయనే, ఆ పైన దేవుడు నీకు ఆయుష్ ఇచ్చాడు. నువ్వు ఎలా బతకాలనుకుంటున్నావు బతుకు. తీర్పు కాలం వచ్చినప్పుడు ఎవడు ఎలా బతికాడో ప్రతి వానికి తీర్పు తీర్చబడుతుంది. ఎవరు ఎలా బతికినా వారికి తీర్పు అనేది రాబోతుంది. అందుకే నీతిమంతులు నశించుట మనసును పెట్టరు. చదువుదామా యెషయా 57వ అధ్యాయం. నీతిమంతులు నశించుట చూచి ఎవరును దానిని మనసును పెట్టరు. భక్తులైన వారు తీసుకుని పోబడుచున్నారు, కీడు చూడకుండా నీతిమంతులు కొనిపోబడుచున్నారని ఎవరికి తెలియదు. దాని కింద మాటలు మీరు చదివితే వివరంగా అర్థమవుతుంది. ఏమని? భక్తులైన వారు తీసుకుని పోబడుచున్నారు. అది మొదటి వచనం చదువుతున్నాను, 2వ లైన్లో. భక్తులైన వారు ఏమయ్యారట? తీసుకుని పోబడుచున్నారు. ప్రభు తన భక్తులను తీసుకుంటున్నాడు. కీడు చూడకుండా నీతిమంతులను కొనిపోబడుచున్నారు. ఉదాహరణకి వాళ్ళు భూమి మీద ఉంటే ఎక్కువ కీడు జరిగేదేమో వారికి, అంత ఎక్కువ కీడు జరగకుండా దేవుడు తీసుకెళ్తాడట కొన్నిసార్లు. ఓకే, అప్పుడు మనం బాధపడి ఎందుకు తీసుకెళ్ళామని పేచీలు పెట్టకుండా నీ చిత్తమే జరుగును గాక. ఎన్ని తలచినా ఏది అడిగినా జరగాలి నీ చిత్తమే ప్రభువా, జరగాలి నీ చిత్తమే. ఎవరైనా బలవంతంగా ఒక వ్యక్తిని చంపారంటే దేవుని చిత్తం అంటే కాదు. నరహత్య చేయుట దేవుని చిత్తమో కాదు. ఒక నరుని రక్తం చిందిస్తే దానికి ఉత్తరవాదులు మీరు, నేను లెక్క అడుగుతా అన్నాడు దేవుడు. ఎవరు ప్రాణం తీసిన దేవుడు ఊరుకోడట. ఆయన కోపం కలుగుతుంది, ఆయన ఉగ్రత ఒకరోజు వస్తుంది. కాబట్టి ఎవరు ప్రాణం తీయడానికి ఎవరికి అధికారము లేదు. అయితే దేవుని భక్తుల జీవితంలో ఏది జరగాలన్నా దేవుని చిత్తం లేకుండా ఏది జరగదు, అంటే ఆయన అనుమతి లేకుండా. ఒకవేళ ఏదైనా సంఘటన జరిగింది అంటే, బలవంతంగా ఎవరిని చేశారంటే, దాన్ని ఒక భక్తుని చంపారనుకోండి, బలవంతంగా దాన్ని ఏమన్నాడు? హతసాక్షులయ్యారు. వాళ్ళు తమిచ్చిన వాక్యమును బట్టి, తమిచ్చిన సాక్ష్యమును బట్టి వారు హతసాక్షులైతే వారికి దేవుని బలిపీఠం దగ్గర, మనెవరికి లేని స్థానం, హతసాక్షులైన వారికి దేవుని బలిపీఠం దగ్గరే స్థానం ఉంటుందట. వారు అక్కడ నుండి ప్రార్థిస్తున్నారు, నాదా సత్యస్వరూపి, ఎందాక భూనివాసులను తీర్పు తీర్చుకుని ఉంటావు, వారు మా రక్తమును చిందించారు. పైకి వెళ్ళిన వాళ్ళు ఊరుకోరండి. ఎవరు ప్రాణం తీస్తే వెళ్ళిపోయిన ఆత్మ ఊరుకుంటుందా? సైలెంట్గా సమాధిలో కూర్చోదు, పైకి వెళ్ళి పేచీ పెడుతుంది. ఎక్కడ? దేవుని బలిపీఠం దగ్గర. నా రక్తం ఒలికించారు, నిష్కారణంగా నన్ను చంపారు, వాళ్ళకి తీర్పు రావాలి, వాళ్ళ మీదకి తీర్పులు వచ్చునుగాక అని ప్రార్థన చేస్తున్నాయి చనిపోయిన ఆత్మలు. బాబు, ఎవరి జోలికి వెళ్ళకంటారా నాయన? మీ వల్ల వాళ్ళు ఏమన్నా వెళ్ళిపోయారా? మీకు ఖచ్చితంగా దేవుని తీర్పులు రావాలని వాళ్ళ ఆత్మ మొరపెడుతుంది. కయ్యూను బలవంతంగా చంపాడు. ఎవరిని? హేబెల్ని. దేవుడు అన్నాడు, కయ్యూనా, నీ తమ్ముని రక్తం నాకు మొరపెడుతుందిరా, నీ తమ్ముని రక్తం నాకు మొరపెట్టింది. రక్తం మొరపెడుతుందా? రక్తంలో ప్రాణం ఉందా? రక్తానికి నోరు లేకపోయినా ఎలా మొరపెడుతుంది? రక్తము చేసిన వానికి రక్తము స్వరం వినబడుతుంది. ఆ రక్తం అడుగుతుందట, నా అన్న నన్ను చంపాడు, వాడి పని పట్టిందని. హతసాక్షుల ఆత్మలు కూడా, ఆ రక్తం కూడా అదే అంటుంది. అయ్యా, బతుకున్నప్పుడు వాడు విజ్ఞాపన ప్రార్థన చేస్తారు, కానీ వాళ్ళని కనుక పొరపాటును చంపారంటే వాళ్ళ రక్తం మీ మీదకి తీర్పు వచ్చేదాకా ఊరుకోదు. 6వ అధ్యాయం 10-11 వచనాల్లో ప్రకటన గ్రంథంలో రాయబడింది. హతసాక్షులైన వారి ఆత్మలు అక్కడ కనబడ్డాయి బలిపీఠం దగ్గర. వారు ప్రార్థన చేస్తున్నారు ఏమనంటే, నాదా సత్యస్వరూపి, మమ్మల్ని చంపారు భూమి మీద ఉన్నవాళ్ళు. ఏమంటున్నారు చూడండి,
వాళ్ళ ఆత్మలు క్షేమంగా ఉన్నాయి. మనం భూమి మీద చంపేశారంట, శరీరాన్ని చంపగలిగారు కానీ ఆత్మను చంపలేడు ఎవరు కూడా. ఆత్మను ఎవరు చంపలేరు. అయితే చనిపోయిన ఆత్మ ఏమంటుందంటే పైనున్న ఆత్మలన్నీ వారు, పై వచనం చదవండి అప్పుడు మీకు అర్థం. 9వ వచనం, ఆయన 5వ ముద్ర విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠం కింద చూచిందని. మళ్ళీ ఒకసారి రిపీట్ చేయగలరా? ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యం నిమిత్తము. దేని నిమిత్తం అంట? దేవుని వాక్యం నిమిత్తం. అంటే వాక్యం చెప్పినందుకు, తాము ఇచ్చిన సాక్షి నిమిత్తం, యథార్థముగా సత్యాన్ని సాక్ష్యంగా పలికినందుకు వధించబడ్డారట, చంపబడ్డారు భూమి మీద. వాళ్ళు చంపారు. వాళ్ళ ఆత్మలు ఎక్కడున్నాయి? దేవుని బలిపీఠం దగ్గర ఉన్నారు. చనిపోయారు కదా, చనిపోయింది శరీరమే, ఆత్మలు బతికే ఉన్నాయి. వాళ్ళ ఆత్మలన్నీ దేవుని బలిపీఠం దగ్గర ఉన్నాయి. ఏం చేస్తున్నారు వాళ్ళు అక్కడ నుండి? తర్వాత వచనం, వారు నాదా సత్యస్వరూపి, అంటే ఆత్మలు ప్రార్థన చేస్తున్నాయి, దేవునితో మొరపెడుతున్నాయి, పరిశుద్ధుడా ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తం భూనివాసులకు ప్రతిదండన చేయకయుందు అని బిగ్గరగా కేకలు వేశారు. ఇది చాలా డేంజరస్. ఒకసారి చదవండి 2వ లైన్, మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయు ఉందువని బిగ్గరగా కేకలు వేశారు. అంటే వాళ్ళు ఏం కోరుకుంటున్నారు? ప్రతిదండన అనండి. ప్రతిదండన. మనం క్షమించాలి, కానీ వెళ్ళిపోయిన ఆత్మలు మాత్రం ప్రతిదండన చేయండి ప్రభా, మా రక్తం చిందించారుగా వాళ్ళు అని చెప్పి అడుగుతున్నాయి. కనుకనే ఎవరి రక్తం కూడా చిందించడానికి ప్రయత్నం చేయకండి. అలాంటి ఆలోచనలు వదిలేసుకోవాలి. దానివల్ల మీకే కీడు అదే హఠాత్తుగా వచ్చి పడుతుంది, ఎప్పుడు వస్తుందో తెలియదు. దేవుడు చెప్పి చేయడు. ఆయన శిక్షలు భయంకరంగా ఉంటాయి, ఆయన తీర్పులు. కనుక ఎవరు ఆ తీర్పుల్లోకి వెళ్ళకండి. చనిపోయిన ఆత్మలేమో పైకి వెళ్ళి మొరపెడుతున్నాయి. ఇప్పుడు దేవుడు నాడు సహదాసుల సహోదరుల యొక్క లెక్క పూర్తకు వరకు కొంతకాలం ఆగండి, తీర్పు తీరుస్తాను. వాళ్ళు మీ ప్రాణాలు తీశారుగా, నేను వాళ్ళకి ఖచ్చితంగా తీర్పు తీరుస్తాను. నా తీర్పులు వారి మీదకి వెళ్తాయి, కానీ కొంత టైం వెయిట్ చేయండి అంటున్నాడు. చూడండి, మీ క్వశ్చన్ అడగచ్చు. నెక్స్ట్. థ్యాంక్ యూ పాస్టర్ గారు. కేజీఆర్ గార్డెన్స్ నుంచి. ప్రైజ్ ది లార్డ్ సార్. నా పేరు కుమార్, నేను బైబిల్ సెమినార్ నుంచి మాట్లాడుతున్నాను. ఎస్ నాన్న. సార్ నాకు డౌట్ ఏంటిదంటే సార్, దేవుడు ఎన్నుకున్న ప్రజల్ని ఎందుకు సాతాన్ అంతలా అటాక్ చేస్తుంటాడు? శోధనలు కానీ పరీక్షలు కానీ, ఒకవేళ ఆ శోధనలు పరీక్షలు దేవుడు ఎన్నుకున్న ప్రజలకు వచ్చినప్పుడు ఏ విధంగా వాటిని ఎదిరించాలి? ఈ లోకంలో మీకు శ్రమ కలుగును అన్నాడు ప్రభు. ఈ లోకంలో ఉన్నప్పుడు ఏం కలుగుతుందట? శ్రమ. ఆయన ధైర్యంగా ఉండండి, నేను ఈ లోకాన్ని జయించన్నాడు. సో శ్రమలు శోధనలు ఇవన్నీ సర్వసాధారణమే. మళ్ళొక మాట, 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 13వ వచనం చూడండి. 1 కొరింథీ చాప్టర్ 10 verse 13. 1 కొరింథీ మరి 10వ అధ్యాయం 13వ వచనం, సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు, మీరు సహింపగలిగినంతకంటే ఎక్కువగా ఆయన మిమ్మను శోధింపబడనీయడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకునే మార్గమును కలుగు చేయను. ఇప్పుడు మీరు చదవండి, ఏమన్నాడు అక్కడ? సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. అంటే దేవుని బిడ్డలకు కూడా మనుషులకు కలిగే శోధనలు మనకు కూడా గట్టి చెప్పండి వస్తూ ఉంటాయి. ఉదాహరణకి సూర్యుడు ఉదయించాడు, వాళ్ళందరికైనా మనకు కూడా ఉదయించాడా? మనకు కూడా మనకైనా వాళ్ళకు కూడా ఉదయించాడా? మనకు కూడా. అందరి కోసం ఉంది. వర్షం పడింది అందరి మీద, కొంతమంది మీద. అందరి మీద. గాలి తుఫాన్ వచ్చింది. ప్రభు, మరి నిన్ను నమ్ముకున్న నా ఇంటి మీద గాలి తుఫాన్ రావడం ఏంటంటే సాధారణంగా అన్నీ వస్తాయి. సాధారణంగా ఈ భూమి మీద జీవిస్తున్నప్పుడు ఆక్సిజన్ పీలుస్తున్నాం, అందరూ ఆక్సిజన్ పీలుస్తున్నారు. అలాగనే తుఫాన్ రావచ్చు, వడగళ్ళు, భూకంపాలు, సునామీలు, ఇలాంటివి న్యాచురల్ డిసాస్టర్స్, ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు మా ఇంటికి ఎందుకు జరిగింది ప్రభు అని అడగొద్దు. సర్వసాధారణంగా భూమి మీద ఉన్నప్పుడు అవి జరుగుతాయి. స్టార్టింగ్లో ఇవి లేవు. ఆదాము అవ్వను దేవుడు కలుగు చేసినప్పుడు భూకంపాలు రావాలని, సునామీలు రావాలని దేవుడు పెట్టలా. నీట్గా ఉంది వాతావరణం, అద్భుతంగా ఉండేది. నరులు పాపం చేసిన తర్వాతనే పాపం యొక్క ప్రతిఫలం ఇవన్నీ. ఓకే, శపించబడిన తర్వాత. అయితే ఈ లోకము, మన భూమి మీద జీవిస్తున్నప్పుడు ఈ భూలోకం శపించబడిన లోకం. ఈ భూలోకము శపించబడింది, ఆదాము అవ్వలు శపించబడింది. కాబట్టి గచ్చ పొదలు, ముళ్ళ పొదలు, చెమట కార్చి నువ్వు జీవిస్తా ఉన్నాడుగా. సో ఈ పరిస్థితులు మనం అంతా ఎదుర్కొంటాం. వాటిని తప్పించుకోవడం కావద్దు. ఈ దేహంలో ఉన్నాం కాబట్టి. ఈ దేహాన్ని విడిచే సమయం వచ్చినప్పుడు ప్రభు ఎద్దుకు వెళ్తున్నాం. ఇక అక్కడ ఇవేమి చెల్లవు, ఏంటి ఈ భూ సంబంధం అనేవి కూడా.
నాకు సాతానుడు శోధిస్తాడా? సాతానుడు భయంకరంగా శోధిస్తాడు బ్రదరు, ఎక్కువ ప్రార్థన చేయకండి, ఎక్కువ సేవ చేయకండి అని కొందరు భయపడుతూ మాట్లాడతారు. అవన్నీ బుద్ధిహీనపు మాటలు. సాతానుడు ఎక్కడున్నా వాడి పని ఏంటి? మోసాలు చేయడం, బాధ పెట్టడం, ఇబ్బంది పెట్టడం. కానీ వాడి మీద కూడా మనకు జయించే దేవుడు మనకు తోడై ఉన్నాడుగా, అవునా? కనుక దేనికి భయపడొద్దు, భయపడకుండా జీవించమన్నాడు. శోధనలు తప్పించడం కానీ సమర్థుడు. ప్రార్థించండి. అయితే శోధనకు మీకు మీరుగా చోటివ్వద్దు, దుష్టునికి చోటివ్వద్దని బైబిల్లో ఉందిగా. వాడికి చోటిస్తే మనకేం లేకుండా చేస్తాడు. ఎప్పుడైనా బస్సులో, ట్రైన్లో ప్రయాణం చేశారా? ఎస్. సీట్లు ఖాళీగా లేవని చెప్పి పక్క అతను, మీరు కూర్చున్నారు, మరొక అతను వచ్చాడు, కొద్దిగా జరగమన్నాడు మిమ్మల్ని. ఫోన్లే పాపమని జరిగారు. లాస్ట్కి మీకు చోటు లేకుండా చేశాడు, అవునా? నిద్రపోతున్నట్టు అటు ఇటు కదులుతున్నట్టు ఒకసారి మిమ్మల్ని కదులుతూ ఉన్నాడు. లాస్ట్కి, బాబు నేను మీకు చోటు ఇస్తే మీరు నాకు చోటు లేకుండా చేశారండి. దుష్టునికి చోటిస్తే నీకు చోటు లేకుండా చేస్తాడు. దుష్టుని చోటు ఇవ్వకండి, ప్రార్థన చేయండి, తప్పగా సోదరులను దేవుడు తప్పిస్తాడు. చూద్దాం, వచ్చిన చదవండి అక్కడ. అపవాదికి చోటు ఇవ్వకుడి, నైదర్ గివ్ ప్లేస్ టు ది డెవిల్. సాతానికి ఎప్పుడు కూడా చోటు ఇవ్వద్దు. సాధారణంగా కొన్ని సమస్యలు రావంటే వస్తాయి. ఇప్పుడు ప్రభుని నమ్ముకున్నా మన నోరు వాసన రాదా? బ్రష్ చేయాలా వద్దా? ప్రభు నేను నమ్ముకున్నాక మళ్ళీ నా నోరు వాసన రావడం ఏంటంటే నోరు మే అంటాడు దేవుడు. బద్ధకస్తుడిగా ఉండదు, వెళ్ళి బ్రష్ చేయమంటాడు. సో నాన్న, ఈ లోకంలో ఉన్నప్పుడు స్నానాలు చేయడం, బ్రష్ చేయడం, కొన్ని శోధనలు, ఇబ్బందులు ఎదుర్కోవడం, ఆర్థిక ఇబ్బందులు కానీ, ఇవి సర్వసాధారణమే. వీటిని చూసి ఏదో వింత జరిగినట్టు అనుకోవద్దు. అయితే క్రీస్తు నిమిత్తమై నువ్వు బాధపరచబడితే, సువార్త నిమిత్తమై నేను బాధపరిచినట్లయితే జనాలు ఎవరిని ఇబ్బంది పెడితే దానికి నీకు మహిమ కిరీటం దేవుడు ఇస్తాయంట. ఇహమందు నువ్వు పడిన శ్రమలు ఏవి వ్యర్థంగా పోవు, వాటికి తగిన ఫలితం దేవుడు దయచేస్తాడు. పరలోకమందు వాటిని పొందుకుంటారు. ఓకే, గాడ్ బ్లెస్ యు. థ్యాంక్ యూ సో మచ్. కేజీఆర్ గార్డెన్స్ నుంచి సుబ్బరాజు గారు. ఎస్, ప్రైజ్లా సార్. ప్రైజ్ ది లార్డ్. మాకు ఆత్మీయ తల్లిగారు, నేను లారీలో పోతున్నప్పుడు ఒక 36 వాక్యాలు రాసుకోవడం జరిగింది. అవి ప్రార్థించకుండా ఒక 3 నెలల దాకా ప్రార్థించాను. ఆ బైబిల్ కనుక్కున్నాక ఆకాశం తెరవబడింది. అక్కడి నుండి ఒక పావురం వచ్చింది నా ఎదుట నిలబడి, నువ్వు సర్వోన్నతిని వాక్యం ప్రకటించాలని చెప్పాడు. అది నా మనసుగా వచ్చిన ఆలోచన లేదా దేవుడు ఇచ్చిన ఆలోచన? రైట్, మనసు నుండి వచ్చిందా, దేవుడు ఇచ్చిన ఆలోచన, అది ఏంటన్నది తెలుసుకోవాలనుకుంటాను. ఓకే, గాడ్ బ్లెస్ యూ. ప్లీజ్ సిట్, కూర్చోండి, నేను మాట్లాడతాను. కళలు, దర్శనాలు పలు విధాలుగా ఉండొచ్చు, కానీ ఒకటి మాత్రం, దేవుని మాటలు ప్రకటించుటకు, దేవుని వాక్యమును సెలవిచ్చుటకు ప్రభు కొన్ని మార్లు కళల ద్వారా, దర్శనాల ద్వారా, వాక్యం ద్వారా, సేవకుల ద్వారా మాట్లాడతాడు. అయితే మీరు రూఢి చేసుకోవాలి. మీకు ఆ భారం కలిగింది అనుకోండి, భారం వస్తుంది మనకి. సేవ చేయాలని ఎవరికో కళ వచ్చింది అనుకోండి, బ్రదర్ మీరు సేవ చేస్తున్నట్టు నాకు కళ వచ్చిందని అంటే మీకు భారం రావట్లేదు అనుకోండి. సేవ చేయాలన్న భారం మీకు లేదు, ఆలోచన లేదు, కానీ వారికి వచ్చింది కానీ మీకు రాలేదు. మీరు ప్రార్థన చేయండి, ప్రభు ఇది నీ చిత్తమా, నేను ఆ విధంగా చేయటం నీ చిత్తమేనా, నాకు ఆ విషయం బయలుపరచమని ప్రార్థన చేయండి. ప్రభు బయలుపరుస్తాడు. తప్పనిసరిగా అది దేవుని నిర్ణయం అయి ఉంటే ఎవరు ఆపలేరు, సేవకు వచ్చేస్తారు. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. Yes, Nana. Praise the Lord. Praise the Lord. Pastor Garu, we are so blessed by all your prayers, and you are aware of it that we have come to Abu Dhabi recently. But since we came here, both my daughters did not get admission in school because of the visa process delay. So they have got the admission now, and today, after 1 whole year, they are going to school. Thank you for your prayers and blessings. I request you to pray for them, because today is their first day of school. ప్రైజ్ ది లార్డ్. అబుదాబి నుండి సహోదరి మాట్లాడుతున్నారు. మరి ప్రార్థన చేస్తున్నారు. ఇక్కడే కేజీఆర్ గార్డెన్లో అటెండ్ అయ్యేవాళ్ళు. మాకు ఉద్యోగం కావాలని ప్రార్థన చేయమని ప్రార్థనలో రిక్వెస్ట్లు పెట్టారు. ప్రొఫెషన్లో ప్రార్థన చేశాం. మన దేశంలో ఉద్యోగం అడిగితే దేవుడు విదేశంలో ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలను గాక. మరి కుటుంబంగా, మరి తాను ఒక్కతే వెళ్ళడం కాకుండా తన కుటుంబం కూడా వెళ్ళడానికి మార్గం తెరవమని ప్రార్థన చేస్తే, కుటుంబంతో పాటు పిల్లలను కూడా తీసుకుని వెళ్ళడానికి దేవుడు మార్గం తెరిచాడు. మరి వారికి అడ్మిషన్స్, వీసా క్లియర్ అయిపోయింది. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ గివింగ్ దెమ్ ఎ గుడ్ బిగినింగ్. ఐ ప్రే ఫర్ ద చిల్డ్రన్ యాజ్ దే గో జాయిన్ ఇన్ ద స్కూల్. ఐ ప్రే ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. లార్డ్ బ్లెస్ దెమ్ విత్ అ గుడ్ బిగినింగ్. దే మే స్టడీ వెల్ and give them good health and long life. Children may grow up in the favor of God, the favor of people, with the wisdom of God, the knowledge and structure. In Jesus' name I pray and bless them. Amen. Amen.
గాడ్ బ్లెస్ యూ. Thank you, Pastor. ప్రైజ్ ది లార్డ్. Yes, sir. ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు. నా సందీప్. పేరు సందీప్ అండి, నేను బైబిల్ సెమినార్ నుంచి. నా క్వశ్చన్ ఏంటి అని అంటే, రీసెంట్ టైమ్స్లో వన్ ఆఫ్ మై ఫ్రెండ్ నాకు ఇలా చెప్పారు, సోషల్ మీడియాలో నోటిఫికేషన్ ఒకటి వచ్చింది, దాన్ని నాకు షేర్ కూడా చేశారు, నేను కూడా చూశాను. రియల్ టైంలో ఉందా లేదా నోటిఫికేషన్ అనేది. అదేంటంటే ఇల్యూమినాటి గురించి అడుగుతున్నారు వాళ్ళ క్వశ్చన్. ఇఫ్ అది శాటన్ కానీ ఏదైనా కానీ అదొక స్పిరిట్, మనకి కావాల్సినవన్నీ అంటే ఇహలోకంలో కావాల్సినవన్నీ మనకు ప్రొవైడ్ చేస్తున్నప్పుడు వై వుడ్ వీ హ్యావ్ టు గో టు గాడ్? ఇఫ్ గాడ్ ఈజ్ ఎ గుడ్ స్పిరిట్, వై హీ హ్యాజంట్ గివ్ అస్ బిఫోర్ దట్ స్పిరిట్ అండ్ బిఫోర్ ఈవిల్ స్పిరిట్? ఓకే, ఈ విషయానికి దానికి సమాధానం చూద్దాం. ఇల్యూమినాటి అనేటువంటిది ఒక కార్యక్రమం భూమి మీద జరుగుతుంది, దానిలో చాలామంది జాయిన్ అవుతున్నారు. దానివల్ల మనకి మేలా కీడా కూడా చూద్దాం. అది వాక్యానుసారం కాదని మనందరికీ తెలుసు. వాక్య వెలుగులో దట్స్ నాట్ ద విల్ ఆఫ్ గాడ్, దట్స్ నాట్ ద వే ఆఫ్ గాడ్. ఓకే, దేవుని చిత్తం కాంతి, దేవుని మార్గం లేని దాన్ని మనం ఆశిస్తే చిక్కుల్లో పడతాం, సమస్యలో పడతాం. ఇక్కడ అన్నీ ఇస్తాడన్నాడు కదా అని. లూక్ చాప్టర్ 4:6-7 చూడు, అక్కడ ఒక వ్యక్తి కనబడతాడు, ఇల్యూమినాటి వాడు. లూకా సువార్త 4:6-7 ఏమంటున్నాడు? సాతానుడు అపవాది వచ్చి యేసుప్రభువు వారి దగ్గర అంటున్నాడు. ఏమంటున్నాడు చూద్దాం. ఈ అధికారం అంతయు ఈ రాజ్యముల మహిమయు నీకు ఇత్తును. ఏమన్నాడు? ఈ అధికారం అంతయు ఈ రాజ్యముల మహిమ నీకు ఇస్తాను. ఏమిస్తాంట? అధికారం ఇస్తాడు. చెప్పండి, రాజ్యముల మహిమ అనండి. రాజ్యముల మహిమ, అన్ని రకాల సుఖభోగాలన్నీ ఇస్తాంట. రాజ్యముల మహిమ ఇస్తాడు. అది నాకు అప్పగింపబడి ఉన్నది, అది ఎవనికి నేను ఇయ్యకూడదునో వానికి ఇత్తును. అది నాకు అప్పగింపబడి ఉన్నది, అది నాది అన్నాడా, నాకు అప్పగింపబడి ఉన్నది అన్నాడా? అప్పగింపబడి ఉన్నది అంటే వాడిదా? అది కాదండి, వాడిది కాదు, ఎవరో అప్పగించారు. అప్పగించిన మహిమ తనకు లోబడిన వారికి ఇస్తాడట. నాకు సాష్టాంగ పడమంటున్నాడు. ఎవరికి? సాతానికి. సాతానికి సాష్టాంగ పడితే ఏమేమి ఇస్తాడంట? అధికారం ఇస్తాడు, ఈ లోకరాజ్యంలో మహిమ ఇస్తాడు, లోకంలో సుఖభోగాలన్నీ అనుభవించడానికి అన్ని మార్గాలు తెరుస్తాడు. ఓకే, అప్పుడు మీరు సాతాన నిత్యజీవం ఇస్తామంటే అది నాకే లేదు, నీకెక్కడ ఇస్తానరా అంటాడు. సత్యాక నువ్వు పరలోక రాజ్యం చేరుస్తావంటే నాకే ప్రవేశం లేదు, నీకెక్కడ ప్రవేశం దొరుకుతుంది? మరి చనిపోయాక నా ఆత్మను మోక్షం చేర్చి నిత్య జీవంలో ఎప్పుడు శాంతి సమాధానాలతో బతకడానికి అవకాశం ఉందా అంటే నాకే లేదు, నీకెలా ఇస్తా అంటాడు. అంటే వాడు భూమి మీద ఉన్నప్పుడు ఇవ్వగలడు. ఏమిస్తాడు? పేరు ప్రఖ్యాతులు ఇస్తాడు, ధనఘనతలు ఇస్తాడు. నెమ్మది ఉంటుందా? ఒక మాట అడుగుతాను, ధన సంపదలు విపరీతంగా ఉన్నాయి, పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి, వాళ్ళకి నెమ్మది ఉందా? చెప్పాలి. లేదు. ధనం విస్తరించే కొలది నెమ్మది పోద్దట. ఇప్పుడు డబ్బే కావాలనుకుంటే దేవుని దగ్గర రానక్కర్లా, సుఖభోగాలు కావాలంటే దేవుని ఎదుగు రానక్కర్లా, పాపంలో తిరిగి పొరలాలి అనుకుంటే దేవుని ఎదుగు రానక్కర్లా, లోకాన్ని ఎత్తుకుంటూ పాపాన్ని ఎత్తుకుంటూ పోతే సరిపోద్ది. కానీ పరిశుద్ధత కావాలంటే దేవుని ఎదుగు రావాలి, పాపాలు క్షమించబడాలి, చేసిన పాపాలను విముక్తి రావాలంటే దేవుని ఎదుగు రావాలి. సత్యాక నీ ఆత్మ మోక్షం చేరాలంటే ఈ బతికున్నప్పుడే దేవుణ్ణి నువ్వు ఆశ్రయించాలి, నీ పాప మార్గాలను విడవాలి, యథార్థంగా జీవించాలి. మరి దేవుడు నేను కోరిన కోరికలను తీర్చు. కోరికల్లో రకరకాల కోరికలు ఉంటాయి, మంచివి ఉంటాయి, చెడ్డవి కూడా ఉంటాయి. ఒక అతను అన్నాడు, నన్ను ధనవంతునిగా చేయి. ఒక పిల్లి అడిగిందట. పిల్లి, ఓ దేవుడా నన్ను, చిన్న ఎలక అడిగిందట. ఎలక, దేవా పిల్లులన్నీ నన్ను తరుముతున్నాయి అంటే ఎలక కోరిక ఏంటంటే మరి ఏం చేయమంటావు అని అడిగా అంట దేవుడు. ఉదాహరణ ఇది, ఒక ఎగ్జాంపుల్. నన్ను పిల్లిగా చేయమని అడిగిందట. చెప్పండి, ఏం చేయమని అడిగింది? పిల్లిగా చేయమని అడిగింది. నేను ఎలగ్గా ఉంటే అన్ని పిల్లలు నన్ను తరుముతున్నాయి, నన్ను పిల్లిగా చేయమంటే దేవుడు దాని ప్రార్థన విని సరే నీ కోరిక తీరుస్తున్నానని పిల్లిగా చేశాడు. పిల్లి అయిన తర్వాత ఊరుకుందా? ఊర్లో ఉన్న ఎలకలన్నింటినీ తరుముతుందట. ఇది ఏం చేసింది? ఎలకలన్నింటినీ తరుపు. ఒకప్పుడు ఇది ఎవరై ఉన్నారు? ఎలక. ఏమడిగింది? నన్ను పిల్లిగా చేస్తే నేను హ్యాపీగా బతుకుతానంది. పిల్లిగా చేయగానే ఏం చేసింది? ఇది ఎలకలను తరవడం ప్రారంభించింది. అప్పుడు కుక్కలు దాన్ని వెంటపడ్డాయంట. దేనంట? పిల్లి. అప్పుడు మళ్ళీ పిల్లి ఏడ్చిందట, ఓ దేవా నన్ను కుక్కగా చేయి. ఎవరుగా చేయాలి? కుక్కగా చేయాలి. ఎందుకని అడిగావా అంటే కుక్కలన్నీ నన్ను వెంటాడుతున్నాయి, కుక్కలు లేకుండా ఉంటే బాగుంటుంది, నేనే కుక్క అయిపోతున్నాను, వెంటపడవు కదా అని. సరే కుక్కగా చేశాడు. అడవిలోకి వెళ్ళింది. కుక్కను ఎవరంటాడారు? పులి వెంటాడింది. అప్పుడు మళ్ళీ కుక్క అడిగిందట, నన్ను ఎవరుగా చేయమని? పులిగా చేయమని. తృప్తి ఉందా దీనికి? లేదు. గట్టిగా చెప్పండి. లేదు. ఏలక పిల్లి అయినంత నాకు తృప్తి లేదు, పిల్లి కుక్క అయినా తృప్తి లేదు. అలాగే జీవితంలో ఎన్ని పొందినా తృప్తి లేని బతుకులు ఎందుకు నాన్న? యేసయ్య ఇచ్చిన వాడికి, అందుకే నీతిమంతునికి కలిగింది కొద్దిగానేను అది గొప్ప ఆస్తితో భక్తిహీనులకు ఆస్తి కన్నా గొప్పదట.
నీతిమంతులు కలిగింది కొద్దిగానను భక్తిహీనులకు ఉన్న విస్తార ధనఘనతల కన్నా గొప్పది అన్నాడు. సో విశ్వాసంతో భక్తితో చూద్దాం. ధనవంతుడు లూకాసు వార్త 16వ అధ్యాయం 19 నుండి 24 వచ్చిన వరకు చూడండి. రిఫరెన్స్ రాసుకుని తర్వాత చూద్దాం. చూడండి, చూడండి. లూక్ చాప్టర్ 16 verse 19 to 28 తర్వాత చదువుకోండి. ధనవంతుడు, అతని ఇంటి ముందున్న దరిద్రుడు, ఇద్దరికి మరణం వచ్చింది. చనిపోయిన తర్వాత ధనవంతుని ఆత్మ ఎక్కడికి వెళ్ళి బాధపడింది? పాతాళంలో యాతన పడుచు అయ్యో అయ్యో అని ఏడుస్తూ బాధపడుతున్నాడు. ఎవరి ఆత్మ? ధనవంతుని ఆత్మ. భూమి మీద ఉన్నప్పుడు ఏం చేశాడు? బహుగా సుఖపడ్డాడు. ఇంత సుఖం అంటే మనం అనుకుంటాం కదా, అలా వాళ్ళు బాగున్నారు. అన్ని రకాల పాపక్రియల్లో జీవించాడు. కానీ సత్య ఎక్కడికి పోయాడు? ఎట్టి చెప్పాలి? పాతాళానికి. మరి దరిద్రుడు ఒక అతను ఉన్నాడు అతని ఇంటి ముందు. అతను ఎంతో కొంత భక్తి కలిగి ఉన్నాడు, దేవుణ్ణి ప్లీజ్ చేశాడు. అతను మరణించినప్పుడు అతని ఆత్మ నెమ్మది గల స్థలానికి వెళ్ళిందట. అంటే ఇద్దరూ చనిపోయారు. లోకంలో ధనఘనతలన్నీ పొందినోడు చచ్చాడు, ఏమీ పొందనోడు కూడా చనిపోయాడు. ఇద్దరు ఆత్మలు ఎక్కడ చేరాయి? ఒకే దగ్గరికి వెళ్ళాయా? లేదు. ఎంతో కొంత భక్తి గలవాడేమో నెమ్మది గల స్థలానికి వెళ్ళాడు, భక్తి లేని వాడేమో ఎక్కడికి వెళ్ళాడు? పాతాళానికి వెళ్ళాడు. ఇప్పుడు ఇల్లుమినాటి ప్రకారంగా ఈ ధనవంతుడు ఇల్లుమినాటి వల్ల దీవించబడ్డాడు అనుకో, ఎక్కడ చేరాడు? పాతాళానికి. ఆ దరిద్రుడు ఇల్లుమినాటి నాకు వద్దనుకున్నాడు, దరిద్రుడిగానే బతికాడు, కానీ ఎక్కడ చేరాడు? నెమ్మది గల స్థలానికి. ఏది బెటరు? ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. బాగా రోజు ఫ్లైట్లో తిరిగిన వ్యక్తి తర్వాత దరిద్రుడై రోడ్డు మీద రిక్షా దొక్కుతుంటే ఎలా ఉంటుంది? బాబు క్లాక్ టవర్ సికింద్రాబాద్ వరకు తీసుకెళ్తాను, జగదాంబ దాకా తొక్కుతాను అని చెప్పి విజయవాడ బెంచ్ సర్కిల్ దాకా మిమ్మల్ని తీసుకెళ్తాను రిక్షా బండిలో నడుస్తూ బండి తోలుతూ బండి లాగుతూ అడిగాడు అనుకోండి, ఎలా ఉంటుంది అతని జీవితం? ఎక్కడ తిరిగాడు ఇతను? ఫ్లైట్లో. అదే రిక్షా మీద తొక్కుతూ రిక్షా తొక్కే వ్యక్తి ఒకరోజు దీవించబడి ఫ్లైట్లో తిరుగుతున్నాడు అనుకుంటే రెండో వాడు ఏది బాగుంటుంది? ఫస్టా సెకండా? సెకండ్ వన్. పైనుండి కిందకి రావాలి, కింద నుండి పైకి వెళ్ళాలా? ఇప్పుడు మనం ఎక్కడున్నాం? కింద ఉన్నాం. ఎక్కడికి వెళ్తే బెటరు? పైకి వెళ్ళాలి. ఈ కింద నుండి మళ్ళీ పాతాళానికి పోవడం చాలా భయంకరం కదా. కనుక అపవాది ఎన్ని ఇస్తానని చెప్పినా వాడికి మనం లోపడాల్సిన అవసరం లేదు. యేసుప్రభు దగ్గరికి వచ్చన్నాడు, ఈ లోకరాజ్యంలో మహిమంతా నీకు ఇస్తాను, నాకు సాష్టాంగపడమంటే నీ ప్రభు అయిన దేవుని తప్ప ఎవరిని మొక్కకూడదని మరొక చోట రాయబడి ఉందని గర్జించాడు. వాడిచ్చే రాజ్య మహిమలు మనకు అక్కర్లా, మనకు నెమ్మదినిచ్చే దేవుడు మనకు కావాలి. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. థ్యాంక్ యూ పాస్టర్. థ్యాంక్ యూ పాస్టర్ గారు. ఎస్, కేజీఆర్ గార్డెన్స్ మరో ప్రశ్న. ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు, నా పేరు యశ్వంత్. నేను బైబిల్ సెమినార్ నుండి. మనలో ఒక ఆలోచన కలుగుతున్నప్పుడు ఇది పరిశుద్ధ ఆత్ముడు మనలోని ప్రేరేపించుతున్నాడా అని మనం ఎలా గుర్తుపట్టాలి పాస్టర్ గారు? ఇంకోటి, ఎదుటివారు మాట్లాడేటప్పుడు దేవుడు వారి ద్వారా మాట్లాడుతున్నారా లేకపోతే వాళ్ళు సొంతగా మాట్లాడుతున్నారని మనం ఎలా తెలుసుకోవాలి? రైట్. మీ డాడీ మమ్మీ ఉన్నారా? ఉన్నారు పాస్టర్. నువ్వు ఇంట్లో ఉన్నావు, మీ డాడీ డోర్ కొట్టారు రాత్రిపూట వచ్చి 10 గంటలకి. అప్పుడు నువ్వేం అడుగుతావు? ఉన్నా. మీ డాడీ అని తెలియదుగా, డోర్ కొట్టారు. డోర్ కొట్టినప్పుడు ఏం చెప్పావు? ఏం అడిగావు? ఎవరు అని అడిగి. ఎవరు మీరు? అప్పుడు మీ నాన్నగారు ఏమంటారు? నేనే అని చెప్తారు. కొల్లాపత్తుల సమీయలు అని చెప్తారా? మీ నాన్నని చెప్తారు. ఏమంటారు? మీ నాన్నని చెప్తారు. మీ వాళ్ళని ఇంటి పేరు చెప్పరు, మీ నాన్నగారి పేరు చెప్పరు, కానీ ఏమంటారంటే రాయ్ నేను అంటే నీకు అర్థం అవుతా లేదా? అర్థమైంది పాస్టర్ గారు. ఒకవేళ భార్య భర్త అనుకుందాం. భర్త నైట్ వచ్చాడు, డోర్ కొట్టాడు. భార్య ఏమంటుంది ఇంట్లో ఉండి? ఎవరు మీరు అంటుంది. అప్పుడు భర్త ఏమంటాడు? నేనే డోర్ తీ అంటాడు. నేనే అంటే ఎవరు మీరు? నా మాట నీకు అర్థం కావట్లేదు, నేనే అంటాడు. కానీ పేరు చెప్తాడా? నేనే అంటాడు. అంటే అవతల వ్యక్తి యొక్క ఉద్దేశం ఏంటంటే, నువ్వు ఆ వ్యక్తితో ఇన్ని సంవత్సరాలు ప్రయాణం చేసావు కాబట్టి అతని స్వరము నువ్వు గుర్తుపట్టాలి. అలాగే దేవునితో రోజు నడిచావనుకో, దేవుని స్వరమా కాదని నీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకే, రోజు బైబిల్ చదివావనుకో, దేవుని స్వరమై దేవుడు మాట్లాడుతున్నాడా దెయ్యం మాట్లాడుతున్నా అర్థమైపోద్ది. ఈ ఆలోచన దేవుని ఆలోచన, దెయ్యపు ఇచ్చిన ఆలోచన, నీ సొంత ఆలోచన నీకు అర్థమైపోద్ది. అందుకే రోజు దేవునితో నడు, వాక్యం చదువు, ప్రార్థించు, నీ ఆత్మను దేవుడు నడిపిస్తాడు. అంతేకాకుండా దేవుడు ఏ ఆలోచన ఇచ్చినా, దైవ సేవకులు ఎవరు చెప్పినా అవి ఇక్కడ కనెక్ట్ అయి ఉండాలి. రాయబడిన వాక్యంతో ఏం చేయబడాలి? కనెక్ట్ అయ్యాను. అలా కనెక్ట్ కాలేదనుకో, అది ఒక దగ్గర కాదు, 2-3 వచనాలు కనెక్ట్ అవ్వాలి. కొందరు ఒక వచనం చూపిస్తారు, అది క్రొత్త నిబంధనలో కాకుండా పాత నిబంధనలు చూపిస్తారు. కొత్త నిబంధనలో కూడా దానికి సంబంధించి నీకు కనబడాలి, అది నేను నడిపించాలి. ఓకే, గాడ్ బ్లెస్ యు. థ్యాంక్ యూ పాస్టర్.
ప్రైజ్ ద లార్డ్ పాస్టర్ గారు. నా పేరు నితీష్ ఫ్రమ్ బైబిల్ సెమినరీ నుంచి. రైట్. మా ఫ్రెండ్ ఒకతను నన్ను యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనంలో యాషారు గ్రంథం అని ఉంది కదా, అది బైబిల్లో ఎక్కడ ఉందని అడుగుతున్నాడు పాస్టర్. బైబిల్లో లేదు నాన్న. అలాగే రాజుల గ్రంథంలో ఫలానా గ్రంథంలో ఉంటుంది, ఫలానా గ్రంథంలో అని రాసి ఉంటుంది. ఓకే, ఆ గ్రంథంలో మిగిలిన వివరాలు ఉంటాయని ఉంటుంది. మిగిలిన వివరాలు మనకెందుకు అవసరమా? ఇప్పుడు ఆల్రెడీ మీరు భోజనం పెట్టారు, నువ్వు భోజనం చేసావు, ఫ్రిడ్జ్లో ఏముందో నీకు కావాలా? ఎట్టి చెప్పు. అక్కర్లేదు. ఫ్రిడ్జ్లో ఏముంది, లోపల గోడౌన్లో ఏముందని అడుగుతావా? అడగను. నీకు ఆకలి తీరింది, నీకు ఆల్రెడీ వాక్యం ఇచ్చాడు, ఈ వాక్యం సరిపోతుంది. ఏది రాయబడింది, ఫ్రిడ్జ్లో ఉంది, ఎక్కడో దాచిపెట్టింది మనకు అవసరం లేదు. ఆల్రెడీ ఇవ్వబడింది. అందుకే ఈ గ్రంథం అంట నమ్మి విశ్వసించి నిత్య జీవం పొందడానికి సరిపోద్దంట. మనకి ఇంకేం కావాలి? నమ్ముట, విశ్వసించుట, ఏం పొందుకోవాలి? నిత్య జీవం పొందాలి, దేవునితో నడవాలి. అంతవరకు ఈ బైబిల్ సరిపోతుంది. ఇంకెక్కడో ఉంది హానోక్ గ్రంథం, మీరు చదవలేదు. హానోక్ గ్రంథం చదవాలి. అసలు హానోక్ గ్రంథంలో అసలైన విషయం ఉంది. దేవదూతలు అమ్మాయిలతో తిరిగారంట. ఇది నీకు అవసరమా? నీకు అవసరమా అవి? దేవదూతలతో ఎవరితో తిరిగారు, వాళ్ళకి ఎవరి పిల్లలు పుట్టారు, నీకు అవసరమా? అవసరం లేని విషయాల గురించి ఎందుకు ఆలోచన చేస్తున్నావు? అర్థమైందా? దూత ఏంటి, దూతకు పెళ్ళి అవ్వడం ఏంటి, మరి దూతకు రెక్కలు ఉన్నాయి లేవా, రాత్రి ఎలా పడుకున్నాడు దూత, వెనక రెక్కలు నొప్పులేస్తాయి కదా. ఈయన పిచ్చి ఆలోచనలు మనకు అక్కర్లా, అవసరం లేని మ్యాటర్స్. అందుకే దేవుడు కొన్ని విషయాలు మరుగు చేశాడు, అవసరం లేదని తీసి పడేశాడు. ఏది అవసరమో అది ఇస్తాం. ఓ చిన్న బాబు ట్రైన్ వెళ్తుంటే ట్రైన్లో వాళ్ళ నాన్న అడిగాడట, పెళ్ళైన భార్యాభర్తలు అక్కడ కనబడ్డాడు. డాడీ ఏంటి వీళ్ళిద్దరు ఇలా కూర్చున్నారంటే న్యూలీ మ్యారీడ్ కపుల్ అనంట. మరి మ్యారేజ్ అంటే ఏంటి డాడీ, మ్యారేజ్ అయిన తర్వాత ఏం చేస్తారు, ఎలా ఉంటుంది మ్యారేజ్ అని అడిగాడు చిన్న బాబు. అప్పుడు తండ్రి చెప్పాడు, ఆ సూట్ కేసు తీసుకురారా అన్నాడు. సూట్ కేసు బరువుగా ఉంది ట్రైన్లో. నాన్న అయితే మోయగలడు, ఈ పిల్లోడు కదా 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు మోయగలడా? ఏంటి చెప్పండి. మొయ్యలేడు. వెళ్ళి ఎత్తడానికి ప్రయత్నం చేశాడు, సూట్ కేసు ఎత్తలేకపోతున్నాడు. మోసుకొని రా అంటే, నాన్న నేను ఎత్తి తీసుకొని రాలేకపోతున్నానంటే, నువ్వు ఆ సూట్ కేసు మోసేటప్పుడు చెప్తానులే మ్యారేజ్ గురించి, అప్పటిదాకా మోసుకోమని అంట. అర్థమైందా? ఇప్పుడు వాడికి జ్ఞానం ఎప్పుడు కావాలి? మ్యారేజ్ గురించిన విషయం 3 ఏళ్ళప్పుడు అవసరం లేదు. ఎప్పుడు కావాలి? ఒక బ్రీఫ్ కేసు మోయగలిగి, కుటుంబ భారాన్ని మోయగలిగి, ఒక స్థితి స్థాయి వచ్చినప్పుడు అప్పుడు వాడికి మ్యారేజ్ గురించి అవసరం. అవునా? చిన్నతనంలో అవసరం లేదు. అలాగే దేవుని భక్తులుగా మనం జీవిస్తున్నప్పుడు మనకి ఎంత అవసరమో ఈ భూమి మీద బతకడానికి అది ఇచ్చేసాడు దేవుడు. దానికి మించి మనకు అక్కర లేదు. ఎవరైనా ప్రకటన గ్రంథంలో లేని విషయాలు చెప్తా ఉంటే నమ్మొద్దు. ఆది కాండం కన్నా ముందున్న విషయాలు చెప్తా అంటే అసలు నమ్మొద్దు. నాకు ఇది చాలు అనండి ఒకసారి. నాకు ఇది చాలు, ఇందులో రాయబడిన విషయాలు నాకు సరిపోతాయి. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. ప్రైజ్లో ఉన్నాను. థ్యాంక్ యూ పాస్టర్ గారు. రూబెన్ గారి ఫ్యామిలీ వైజాగ్ నుంచి. ప్రైజ్ ద లార్డ్ బ్రదర్. ఆడియో కొంచెం ఆన్ చేయండి. ఏంటి ఇజ్రాయెల్ దేశంలో ఉన్నారా? చాప్టర్ 1 టైం పని ఉత్తరంగా అడుగున్నాను. ఫస్ట్ గారు నా జెనిసిస్ చాప్టర్ 1 వెర్స్ నెంబర్ 26, దేవుడు మన స్వరూపమందు మన పోలిక చెప్పు నరులను చేయడము అనే వెర్షన్ కదా ఫస్ట్ గారు. అక్కడ ఇలా నేను కాలేజ్కి వెళ్ళి వస్తుండగా ఒక బ్రదర్ నాకు మన అని ఉంది కదా, అక్కడ దేవుడు ఒకడైనప్పుడు మన స్వరూపం అని ఎందుకు అక్కడ వాక్యంలో ఉంది, అక్కడ ఎంతమంది ఉన్నారని అడిగారు. దానికి నేను ప్రశ్న సమాధానం చెప్పలేదు. దేవుడు చెప్పు, అడుగు. నేను ఇదే 2024లో మార్చ్ మీ దగ్గర ఉన్నాను పాస్టర్ గారు బైబిల్ సెమినార్ లో. నాకు జాబ్ రావాలని ప్రేర్ చేసుకున్నాను, మీతో డైరెక్ట్ గా ఇంటరాక్ట్ అవ్వాలని కూడా చాలా ప్రేర్ చేశాను. దేవుడు కోరిక కూడా నెరవేర్చారు. నాకు జాబ్ వచ్చింది నేవీ SSR లో రిపోర్టింగ్ అవుతున్నాను పాస్టర్ గారు. అంటే నువ్వు సెమినార్లో అటెండ్ అవ్వడం నీకు బ్లెస్సింగ్ లేదా? చాలా బ్లెస్సింగ్ పాస్టర్ గారు. మీ ప్రెజెన్స్ లో ఉండడం, దేవుని ద్వారా ఇంకా ఎదగడం చాలా కొత్త ఆనందం. అంటే ఇట్స్ అన్డిఫైనబుల్. అనేక విషయాలు నేర్చుకున్నావు. ఎస్ పాస్టర్ గారు. ప్రైజ్ గాడ్. గాడ్ బ్లెస్ యు నాన్న. బైబిల్ సెమినార్ అటెండ్ అయ్యావు, వాక్యం గురించి నేర్చుకున్నావు, తర్వాత జాబ్ గురించి కూడా ప్రార్థన చేస్తావు. చక్కని జాబ్ దేవుడు నీకు దయచేశాడు. నువ్వు ఇంకా అంచెలంచెలుగా ఎదిగి వర్ధిల్లి గొప్పవాడు అవుదుగాక. ఆమేన్. అలాగే మీ వాక్యాల ద్వారా నేను రోజు ఇంగ్లీష్ పదాలు నేర్చుకోవడం. నౌ ఐ యామ్ ఏబుల్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్ పాస్టర్ గారు. అండ్ ఆల్ ద టీమ్ మెంబర్స్ మినిస్ట్రీ, విక్టర్ పాల్ అయ్య గారు అండ్ హనోక్ అన్న, వినోద్ అన్న. ఇప్పుడు ఆ పేర్లు చెప్తే కొందరు కోపాలు వస్తాయి, నా పేరు ఎందుకు చెప్పలేదు అనుకుంటారు. ఓకే, అందరూ టీం, ఓకే, టీం అంతా కూడా సహకరించారు. అందరికీ వందనాలు చెప్తున్నాను, అంతేనా? గాడ్ బ్లెస్ యూ.
తాను ఇక్కడ ఉన్నప్పుడు బైబిల్ సెమినరీ ఎవరైతే పనిచేశారో వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తున్నాడు. గాడ్ బ్లెస్ యూ. ప్రభు నిన్ను దీవించి బలపరచును గాక. ఆమేన్. నువ్వు అడిగిన ప్రశ్న ఆదికాండం 1:26 దేవుడు మన పోలిక చొప్పున మనుషులను చేద్దామన్నాడు కదా. మన అన్నాడు. ఇప్పుడు నా పోలిక చొప్పున ఎందుకు అనలేదు, మన పోలికని ఎందుకు అన్నాడు? ఎంతమంది ఉన్నారు అక్కడ అని? 60-70 మంది ఏం లేరు. కానీ అక్కడ ఏం చెప్పాడంటే దేవుడు ఆత్మస్వరూపి. చెప్పడు ఎవరైనారు? పరిశుద్ధాత్ముడు ఆత్మస్వరూపి. యేసుప్రభువారు ఆత్మస్వరూపిగా ఉన్నారు. కాబట్టి ఆత్మస్వరూపులుగా మనిషిని చేశాడు. మనిషిని మట్టితో చేసిన తర్వాత మట్టి బొమ్మలోనికి అని ఊదింది ఎవరు? దేవుడే. ఎటు చెప్పాలి? దేవుడే. అప్పుడు నరుడు జీవాత్మ అయ్యాడు. ఎప్పుడు నరుడు జీవాత్మ అయ్యాడు? ఆయన ఊదిన తర్వాత ఆ ఆత్మను దేహంలోకి పంపించబట్టి. కాబట్టి నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. సామెత 20:27 కనుక తండ్రిని దేవుడు ఆత్మస్వరూపిగా ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు ఆత్మస్వరూపిగా ఉన్నాడు, కుమారుడైన దేవుడు కూడా ఆత్మస్వరూపిగా ఉన్నాడు. దేవుడు ఒక్కడే అయినప్పటికీ తండ్రిని దేవునిగా, కుమారుడైన దేవునిగా, పరిశుద్ధాత్మునిగా ఆయన తన కార్యాలు నడిపిస్తున్నాడు. అర్థమైందా? సో దేవుడు ఆత్మస్వరూపిగా మనిషిని చేశాడు. ఎస్, మన ఆత్మ దేవుని రూపంలో చేయబడింది. అందుకే ఒకవేళ మన మట్టి శరీరమే ఆయన రూపంలో ఉన్నట్లయితే మీ ముక్కు ఒకలాగా ఉంది, వాళ్ళ ముక్కు ఒకలాగా ఉందంటే దేవుడికి అన్ని ముక్కులు ఉన్నాయా? లేవు. కానీ మనిషి యొక్క ఆత్మను దేవుడు తన రూపంలో కలుగజేశాడు, మట్టి బొమ్మలో పెట్టాడు. ఈ లోకంలో మనం ఈ మత్స్యమైనటువంటి ఈ దేహాన్ని విడిచిపెట్టి ఆత్మ అయిన దేవుని వద్దకు వెళ్ళిపోతుంది. వెళ్ళేది మన ఆత్మే, మన దేహం వెళ్ళట్లా. ఒకవేళ ఈ శరీరమే, ఈ మట్టి శరీరమే దేవుని రూపం ఏంటో మన శరీరం కూడా వెళ్ళిపోవాలి పైకి. వెళ్తుంది పైకి ఆత్మ మాత్రమే. ప్రసంగి 12:7 మన్ననిది మట్టికి చేరగా ఆత్మ తను అనుగ్రహించిన వాని ఎద్దుకు వెళ్ళిపోతుంది. ఓకే, గాడ్ బ్లెస్ యూ. లైఫ్ చేంజింగ్ స్పెషల్ బ్లెస్సింగ్ ప్రేయర్ మీటింగ్ అలాగే జరుగుతుంది.